నమస్తే అండి, నా పేరు గిరినాథ్ రెడ్డి, సైకాలజిస్టు. పోలీస్ వాళ్ళు ఈ మధ్యకాలంలో రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఉండి బండ్లను ఆపి మరీ హెల్మెట్ లేకపోతే ఫైన్లు కట్టమనేటటువంటి సిస్టమ్ని కంప్లీట్గా నేను వ్యతిరేకిస్తూ ఈ వీడియో చేస్తున్నానండి. కంప్లీట్గా వ్యతిరేకిస్తున్నా, మామూలుగా కాదు, కొంచెం గించెం కాదు, వాళ్ళ మీద సింపతి కూడా లేదు నాకు. కంప్లీట్గా వ్యతిరేకిస్తున్నా. ఎందుకని మీకు కూడా డౌట్ రావచ్చు, దాని విషయం మీదనే విశ్లేషణ చేయడానికి వీడియో చేస్తున్నాను. సార్, మేము హెల్మెట్ పెట్టుకుంటే, హెల్మెట్ పెట్టుకోకపోతే ఎక్కడైనా పడినా, ఏదైనా యాక్సిడెంట్ జరిగినా మా తలకాయే పోతుంది, మేము సస్తాం, మా కుటుంబంలో ఏడుస్తారు. మీరు హెల్మెట్ పెట్టుకోమని బలవంతం చేస్తూ ఉంటే హెల్మెట్ పెట్టుకోవాలా అనేటటువంటి ఆలోచన మేము ఎందుకు చేస్తాం సార్? ఎందుకు చేస్తాం? ఒక్కొక్కడికి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ ఉంది. వాళ్ళ ప్రజల్లో ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క పొలిటీషియన్ అండగా ఉన్నాడు. ఏమన్నా చెప్తే వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పేసి హెల్మెట్ లేకపోయినా వాళ్ళతో ఫోన్ చేపించేస్తానట్లే పంపించేస్తూ ఉన్నప్పుడు ఇంకా హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరమే వస్తుంది? మాకు అర్థం కాదు. పడితే మేము చేస్తాం, ఏడిస్తే మా కుటుంబాల్లో ఏడుస్తారు. మేము అన్ని దానిలకు రెడీగా ఉన్నాం సావడానికైనా, కానీ హెల్మెట్ మాత్రం పెట్టుకోము సార్. మేము హెల్మెట్ పెట్టుకోమని మేము ఇంతగా అంటుంటే ఎందుకు మమ్మల్ని బలవంతం చేసేసి మరీ హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడుపుతూ ఉంటే ఫైన్ రాస్తున్నారు? నాకు ఇప్పటికీ అర్థం కాదు. మాకు వద్దు సార్ హెల్మెట్, మాకు నెత్తి మీద అది ఉంటే ఏదో బండరాయిని కదా నెత్తి మీద వేసుకొని ఊరంతా తిరిగినట్లు ఉంటుంది, అందుకే మేము పెట్టుకోము సార్. మా క్రేజ్ సార్. హెల్మెట్ తీసి స్పీడ్గా పోయి మోజుగా ఎడన పడి కాళ్ళు చేతులు ఇరిగితే అదొక మోజు సార్ మాకి, అందుకే మేము హెల్మెట్ పెట్టుకునేది లేదు. మేము పెట్టుకోము సార్ హెల్మెట్. దయచేసి బలవంతం చేయకండి సార్ మమ్మల్ని. ఏం ఇబ్బంది లేదు మాకు, బాగుంటాం మేము. ఇలా ఇవాళ ప్రజలు ప్రవర్తిస్తామనండి. అయితే పోలీసు వాళ్ళు చేస్తున్నటువంటి ఆ కఠినమైనటువంటి చర్య ఏదైతే హెల్మెట్ లేకపోతే ఫైన్ రాసేటటువంటి చర్య కూడా ఒక అజ్ఞానపు చర్యనే అనిపిస్తుంది నాకు. అజ్ఞానపు చర్యనే. ఎందుకు దాన్ని లోతుగా మనం విశ్లేషణ చేసి ఎక్కడ లోపం జరుగుతుంది, దాదాపు సంవత్సరం పాటు రోడ్ల మీద హెల్మెట్ పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకోండి అని అవగాహన కలిగించి ఫైన్లు రాస్తున్నా కూడా ఇప్పటికి కూడా హెల్మెట్లు కూడా కొన్నటువంటి వ్యక్తులు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా హెల్మెట్లు లేవు, కొన్ని బండ్లకి అస్సలు లేవు, అయినా తిరుగుతూ ఉన్నారు. అంటే వ్యవస్థలో ఉన్నటువంటి, చట్టంలో ఉన్నటువంటి, ఆ చర్యలో ఉన్నటువంటి లుసుగేంటో ప్రజలకి బాగా తెలుసండి. అంటే పోలీసులు పట్టుకున్నప్పుడు ఏం చేయాలా? కాస్త అంటే డబ్బులు ఇచ్చేస్తే, ఏదో 100-150 రూపాయలు ఫైన్ కట్టేస్తే పంపించేస్తారులేరా, ఏమన్నా బండి ఏమన్నా సీజ్ చేస్తారా, బండి ఏమన్నా పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటారా, లేదంటే బండి ఏమన్నా ఇంకేమన్నా చేస్తారా? అవన్నీ ఏం లేవు కదా. 50 రూపాయలు 100 రూపాయలు పడేస్తే వదిలేస్తాడు. ఈ ఆలోచనలో ఉండాలి కాబట్టి ప్రజలు, పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా హెల్మెట్ పెట్టుకోండి, మీరు కాపాడండి, మీరు కాపాడుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి రోడ్ల మీద ఉన్నప్పుడు అని ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతాయి, సఫలమవ్వవు. ఎందుకు సార్ ఇంత చిన్న లాజిక్ని మిస్ అయిపోతాం? నాకు అర్థం కాదు సార్. మీరు ఫైన్లు రాస్తూ ఉన్నారు, ఈరోజు ఫైన్ రాపించుకున్నవాడు రేపైనా కూడా సిద్ధంగా ఫైన్ రాపించుకోవడానికి సిద్ధంగా ఉండాడే కానీ మీరు అవగాహన కలిగించారని, మీరు ఫైన్ వేశారని హెల్మెట్ కొనడానికి ఇష్టపడట్లేదే ఎందుకు? ఆ హెల్మెట్ కొనడానికి అప్పటికప్పుడు కావాల్సినటువంటి డబ్బులు 600-700 డబ్బులు కావాలి, కానీ ఫైన్ కట్టడానికి 100-150 రూపాయలతో ఫైన్ కట్టేసి వెళ్ళిపోవచ్చు. నేనేమంటున్నాను, ఇదే స్కీమ్ని, ఇదే ఫైన్ రాపించుకునేటటువంటి స్కీమ్ని మీరు ఎక్కడైతే రాస్తూ ఉన్నారో అక్కడే ఒక హెల్మెట్ బండిని తీసుకొని వచ్చి అక్కడ పెట్టేసి ఫైన్ రాసే బదులు 300-400 తీసుకొని సబ్సిడీ ధరలకి ప్రభుత్వం ఇన్ని నెలల మీద ఇన్ని చేస్తూ ఉంది, తలకాయల మీద ఇంత సెక్యూరిటీ, ఇంత గొప్ప నెత్తి మీద పెట్టుకునే హెల్మెట్కి ఎందుకు సబ్సిడీ ఇవ్వరు సార్? నాకు అర్థం కాదు. 600-700 అప్పటికప్పుడు పెట్టాలంటే ఒక సామాన్యుడికి కొంచెం కష్టమైనటువంటి పనే. 200-300 సబ్సిడీ పెట్టేసి ఇవ్వండి సార్. ఎందుకు పెట్టుకోరు హెల్మెట్ చూద్దాం. ఇది ఒకటి. దెన్ హెల్మెట్ పెట్టుకోకుండా బజార్లోకి వచ్చి హెల్మెట్ పెట్టుకోకుండా బయట తిరుగుతూ ఉన్నారంటే బండిని తీసుకొని పోయి స్టేషన్లో పెట్టండి. 4-5 రోజులు ఇవ్వకండి బండి.
బండి యొక్క ఆవశ్యకత తెలిసి పరిగెత్తుకుంటే హెల్మెట్ కొనుక్కొని మీకు చూపించి బండి తీసుకొని పోతాడు. మనిషికి ఒక అవసరాన్ని తీర్చుకునే ముందు దాంట్లో ఉన్నటువంటి లుసుగులు ఏంటో తెలిస్తే అవసరం ఈజీగా తీరిపోతుంది సార్. ఇవాళ మీరు ఫైన్ వేస్తున్నారు అనేటటువంటిది ఫిక్స్ అయిపోయినాడు సిటిజన్ కూడా. ఇది మా కోసమే చెప్తున్నారు అనేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేయలే. ఇదేదో రాష్ట్రానికి ఆదాయం తీసుకొని రావడానికి పోలీస్ శాఖ చేస్తున్నటువంటి ప్రయత్నం అని పదే పదే సిటిజన్లలో ఇవాళ అనుకుంటున్నటువంటి ఆలోచనలు. అరే హెల్మెట్ పెట్టుకోకపోతే రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు తాగేవాడు ఉంటాడు, తూగేవాడు ఉంటాడు, హెడ్సెట్ పెట్టుకొని వచ్చి ఏదేదో ఆలోచించుకుంటూ ఉండేవాడు ఉంటాడు, సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ వచ్చేవాడు ఉంటాడు, ఇంకా ఏదో పెద్దరికంతో పెద్ద పంచాయతీలు చేయడానికి హరిబరిగా వెళ్ళేవాడు ఉంటాడు, ఏదో జరిగిందని యాక్సిడెంట్ జరిగిందనో ఇంకా స్పీడ్గా వెళ్ళేవాడు ఉంటాడు. ఇన్ని టెన్షన్ల మధ్యలో ఉండేటటువంటి వాళ్ళు రోడ్ల మీద మనం వెళ్తూ ఉన్నప్పుడు మనకు తారసపడుతూ ఉంటారండి. వీళ్ళందరినీ తప్పించుకొని మనం జాగ్రత్తగా వెళ్ళాలి అంటే మనం కొన్ని సెక్యూరిటీ పద్ధతుల్ని పాటించాలి రోడ్ల మీదకి వెళ్ళేటప్పుడు. డ్రంక్ అండ్ డ్రైవ్ అంటారు, ఇప్పటికి కూడా నాకు అర్థం కాదండి. డ్రంక్ అండ్ డ్రైవ్లలో ఒక చిన్న విశ్లేషణ చేద్దామనే ఉద్దేశంతోనే ఇక్కడ పెట్టాను. డ్రంక్ అండ్ డ్రైవ్లలో మీరు పర్మిట్ రూమ్లు పెట్టారు, వైన్ షాపుల దగ్గర పర్మిట్ రూమ్లు పెట్టారు. వైన్ షాప్ దగ్గరికి వచ్చేవాడు బండిలోనే వస్తాడు, కంపల్సరీ కార్లలో వచ్చేటటువంటి వాళ్ళు తక్కువ, కొన్ని ఊళ్ళలో బండ్లలో వస్తారు. బండిలలో వచ్చేటటువంటి ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఒకడు కానీ ఎవడైనా కూడా బండి నడుపుకొని వచ్చి వైన్ షాప్ దగ్గర కూర్చొని అక్కడ తాగి మళ్ళీ ఏం చేస్తాడు, ఇంటికి పోతాడు. మీరు రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ని పట్టుకునే బదులు ఆ పర్మిట్ రూమ్ దగ్గరే ఉండండి. ఎవడెవడు తాగి బయటకు వస్తూ ఉన్నాడు, ఎవడెవడు బండి తీస్తూ ఉన్నాడు, వాడి బండిని అప్పుడు ఇవ్వద్దండి. రేపు తాగి దిగిపోయిన తర్వాత ఇటుకొచ్చి బండి తీసుకొని పో అని చెప్పండి. వైన్ షాపుల దగ్గర ఎవడన్నా ఉంటాడేమో, వైన్ షాపుల దగ్గర ఎవడో లేకపోతే రాష్ట్ర ఆదాయం ఏమవుతుందేమో ఒకసారి చూడండి. అంటే ఇట్లాంటి చిన్నమైనటువంటి లుసుగులు ఏవైతే ప్రజలకు తెలుస్తున్నాయో ఆ లుసుగుల వల్ల పోలీస్ శాఖ కానీ ఏదైనా కూడా ప్రజల మీద తీసుకునేటటువంటి చర్యలు కఠినంగా లేకపోవడం, వాటిలో లుసుగులు ప్రజలు వెతుక్కోవడం వల్ల ఏది కూడా సక్రమంగా ప్రజల మనసుల్లోకి నాటుకొని వెళ్ళేలాగా అవగాహన కలగట్లేదు. ఈ అవగాహన కలిగించడం కోసమే ఈ చిన్న వీడియో చేస్తున్నానండి. పోలీస్ వ్యవస్థల్ని ఏం నేను వ్యతిరేకం కాదు, బట్ చర్యలు ఏవైతే ఉన్నాయో కఠినం చేయండి. పర్మిట్ల రూముల దగ్గర కంపల్సరీ కూర్చోబెడితే 100 బండ్లు ఉంటాయి. మీరు అక్కడికి వచ్చి ప్రతి ఒక్కరిని బయటకు వచ్చేవాడిని, ఒక బండిని అర్ధగంట గంట సేపు నిలిపినోడిని అడగండి, ఆడ పెట్టండి పైపులు, అందరి నోట్లలో నుండి సైరన్లు వస్తాయి బయటకు. అన్నీ చేసేది మనమేనండి. ప్రభుత్వమే పర్మిట్ల రూమ్ను పర్మిషన్ ఇస్తుంది, వైన్ షాపులకు పర్మిషన్ ఇస్తుంది, బయట పెడుతుంది. ఊరి బయట పెట్టినోడు ఎవరైనా కూడా బండి తీసుకొని పోతాడు, కొనుక్కొని వస్తాడు, తాగుతాడు, వెళ్తాడు. తాగి వెళ్తూ ఉన్నప్పుడు అది డ్రంక్ అండ్ డ్రైవే కదా. అంటే మీరు పట్టుకుంటే డ్రంక్ అండ్ డ్రైవ్, పట్టుకోకపోతే వాడి హీరో. ఇదే అండి పరిస్థితి. థ్యాంక్ యూ.